మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కృష్ణా గోదావరి జలాలు ఏమిటి గొడవ మొదలైంది. చంద్రబాబు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో గురువు శిష్యులు, లేదా అన్నదమ్ములు, లేదా మంచి స్నేహితులు. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్పే ఉంది, గుడ్ రిలేషన్షిప్పే ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్య కృష్ణా గోదావరి జలాలు చిచ్చు రేపుతున్నాయా అనేటటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి ఉంది. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ జలాల వివాదం అనేటటువంటిది కొత్తది కాదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఉన్నటువంటి స్నేహం వల్ల కొంత మెతక వైఖరి అనుసరించి తెలంగాణకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రత్యర్థులు కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన పోరాడుతున్నారు జలాల కోసం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ వెళ్ళి ఢిల్లీలో యూనియన్ జలశక్తి మినిస్టర్ని కలిశారు. పాటిల్ని కలిసి వాళ్ళు తమ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి క్లియరెన్స్ని అడిగారు. అవి కాకుండా ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఏమిటయ్యా అంటే, అయ్యా మాకు దక్కాల్సినటువంటి వాటా మాకు దక్కకుండా అంతకు మించినటువంటి వాటాని మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు అని. ముఖ్యంగా కృష్ణా జలాల్లో కృష్ణా రివర్ క్యాచ్మెంట్ పరివాహక ప్రాంతం 70% ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. మాకు యాజ్ పర్ యాక్ట్ మాకు ఎంత రావాలి? 66% రావాలి కృష్ణా జలాల్లో వాటా. కానీ మాకు 33% ఇచ్చి మీరు 64% దగ్గరగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు అని చెప్పేసి 66% మీరు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారని చెప్పి, అంటే మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా అంత వాటాను తీసుకెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు. మీరు అంటే కేంద్రమో లేకపోతే మంత్రి అని కాదు, దీనికి సంబంధించి ఒక బోర్డు వ్యవహారం ఇదంతా ఉంది కదా. సో దీని విషయంలో మీరు అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నీళ్లు కొట్టేస్తున్నారు. దీన్ని మీరు పరిష్కరించాలి ఇమీడియట్గా. అంతేకాదు రేవంత్ రెడ్డి ఇంకొక విషయం కూడా అడిగాడు. అదేమిటా అంటే ఈ గోదావరి భద్రాచలం ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది. గోదావరి భద్రాచలం ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుని మీరు ఏ విధమైనటువంటి క్లియరెన్స్ తీసుకోకుండా, ఎవరెవరి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలి అని అంటే, మొత్తం గోదావరి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర నుంచి కానీ, లేదా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, లేదా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, వీటిల నుంచి మీరు అనుమతులు తీసుకోవాలి. కానీ ఏ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్. ఇది ఎంతవరకు సబబు అనేటటువంటి దీన్ని ఇమీడియట్గా మీరు ఆపాలి అని చెప్పేసి రేవంత్ అక్కడ గొడవ పెట్టాడు. అంటే ఇక్కడ మీరు తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో మీరు పట్టించుకోవాలి మహాప్రభు అని. నిజంగా ఈ జల వివాదం అనేది ఇప్పటిది కాదు, గతంలో నుంచి కూడా ఉంది. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు పరాయివాడు కాదు, ఇటు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు చంద్రబాబుకి. ఇద్దరూ కూడా ఒకరికొకరు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇద్దరూ కూర్చొని ఆ యూనియన్ వాటర్ బోర్డు ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ బోర్డు ఏదైతే ఉందో, వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, దాని సమక్షంలో గొడవ పరిష్కరించుకుంటే మంచిది. పరిష్కరించుకోమని కేంద్రం కూడా చెప్తుంది, కానీ పరిష్కరించుకోవడం లేదు. ఇక్కడ ఏమిటంటే ఫైనల్గా మనం ఆలోచించి చెప్పుకోవాల్సినటువంటి విషయము, తెలంగాణలో ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, బీజేపీ కూటమి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం. సో అటు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ లింక్ ఉంది. లింక్ అంటే అన్ని రాష్ట్రాల పట్ల సమతుల్యంగా సమభావంతో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ, తమ పార్టీ పరిపాలించేటటువంటి చోట, లేదా తమ పార్టీతో అలయన్స్ ఉన్నటువంటి పార్టీలు పరిపాలించే చోట ఒక రకంగాను, తమ ప్రత్యర్థులు పరిపాలించేటటువంటి రాష్ట్రాల్లో సవతి ప్రేమతో ఒక రకంగాను కేంద్రం వ్యవహరించడం అనేటటువంటిది మామూలు. అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక్కడ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని, లేదా రేవంత్ రెడ్డి వీళ్ళ మధ్య కానీ, మొత్తం దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య ఏ మాత్రం కూడా
సయోధ్య లేదు. సో ఈ ఈ ఈ విషయంలో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి మొర వాళ్ళు ఆలకిస్తారా? కేంద్రం రేవంత్ రెడ్డి చేసేటటువంటి వినతిని విజ్ఞప్తిని పట్టించుకుంటుందా? అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు ఏదైతే ఉందో అది పట్టించుకుంటుందా? లేదా ఈ రెండు రాష్ట్రాలకి మధ్య తంటా పెట్టి ఆ మంట అలాగ రగులుతూ ఉంచి ఇటు రేవంత్ రెడ్డిని ఇగో చూసారా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి గురువు లాంటి వాడే అక్కడ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్కి ఈయన లొంగిపోయాడని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేసి ఈ వివాదాన్ని పరిష్కరించకుండా ఇలాగే ఉంచి అటు ప్రత్యర్థుల చేతుల్లో ఒక అస్త్రాన్ని, కృష్ణా గోదావరి జలాల అస్త్రాన్ని ప్రత్యర్థులు బీఆర్ఎస్ చేతుల్లోనూ బీజేపీ చేతుల్లోనూ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మంత్రులు కానీ చూస్తారా? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. రేవంత్ అయితే వెళ్ళి అడుగుతున్నాడు, మాటికి వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆయన ప్రాజెక్టులు ఎంత క్లియర్ అవుతున్నాయో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ నాయకులేమో మంచి వినోదం చూసినట్టు చూస్తున్నారు, డ్రామా చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఏం చేయట్లేదు, విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ ఇదంతా ఇలా ఉంటే ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ జల వివాదం అనేటటువంటి దాన్ని ఒక అగ్ని వివాదంలాగా రగిల్చి దీన్ని ఇలాగే నానుస్తూ ఉండి కేంద్రంలో బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థులైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకి చక్కటి అస్త్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఏమిటి అనేది చూడాలన్నమాట. రేవంత్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి పాపం. ఇటు సొంత పార్టీలో సీనియర్లతో గొడవ, అటు బీఆర్ఎస్ ఎప్పుడెప్పుడా 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎప్పుడెప్పుడా అని చెప్పి వాళ్ళు కొద్దిగా నక్కల్లాగా వాళ్ళు కూడా కాసి కూర్చున్నారు. బీజేపీ ఎప్పుడు సమయం దొరుకుతుందా వేసేద్దామని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇటు ఒక పథకాలు ఒక పక్క అమలు చేయాలి, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, బిల్లుల్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి. ఇవన్నీ గొడవల మధ్య మళ్ళీ ఇట్లాంటి వివాదాలు ఒకటి. కానీ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా అభిమన్యుడిని పద్మవ్యూహంలాగా బంధించినట్టు ఎన్ని ఇబ్బందుల్లో కష్టాల్లో రేవంత్ రెడ్డిని బంధించిన రేవంత్ రెడ్డి ఈ వ్యూహాలన్నింటినీ కూడా ఛేదించుకొని బయటపడేటటువంటి యుక్తిని, చతురతను, రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ముందుకు వస్తాడా లేదా అనేటటువంటిదే కాలం చెప్పాల్సినటువంటి విషయం అన్నమాట. కష్టాలైతే మామూలు కష్టాలు కాదు. ఇప్పుడు ఇదొక కష్టం అన్నమాట, జల కష్టం. దీన్ని జలగండం అని కూడా, నీటి గండం అని కూడా అనొచ్చు రేవంత్ రెడ్డికి. మరి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడు రేవంత్ రెడ్డి? చంద్రబాబుతో డైరెక్ట్గా మాట్లాడి పరిష్కరించుకుంటాడా? లేకపోతే ఈ గొడవని ప్రత్యర్థుల చేతిలో అస్త్రంగా, రాజకీయ అస్త్రంగా మారిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ అయితే ఊరుకోడు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా బయటపడతాడు అనేది మనం చూడాలి. మొత్తానికి అటు బాబు ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో కృష్ణ గోదావరి గొడవ ఎలా తేలుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.